ఒక్కసారి మనం ఇది చూసుకున్నట్లయితే 9 నెలల్లో అప్పుల వడ్డీకే 20,000 కోట్లంట. వచ్చిన ఆదాయం 1,60,000 కోట్లుంటే టార్గెట్కు తగ్గట్టుగా లేని సర్కార్ ఆమ్దాని కాగ్ నివేదికలో వెల్లడి. 2024-25లో 2,74 లక్షల కోట్ల ఆదాయం అంచనా. లక్ష్యం చేరాలంటే 3 నెలల్లోనే 1.14 లక్షల కోట్లు కావాలి. భారీగా తగ్గిన నాన్ ట్యాక్స్ ఆదాయం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, ఆదాయం ఎలా పెంచాలనే దానిపై సర్కార్ తర్జన భర్జనట. 9 నెలల్లోనే అసలు 20,000 కోట్ల మిత్తి కడుతున్నాం అంటే ఎట్లా చూడొచ్చు అసలు? ఇది అసలు ఎంత దారుణం చెప్పేది. అంటే చేసినటువంటి అప్పులు అలాంటివి. ఈ దేశంలో ఒక ప్రత్యేక చట్టం తీసుకురాలి. ఎవడు ముఖ్యమంత్రి ఉంటే వాన సమయంలోనే అప్పులన్నీ కట్టిపోవాలని తెస్తే వాని ఆస్తులు జప్తు చేయలేకుంటే ఎవడైతే ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులను ఆ ముఖ్యమంత్రి తీరవాలి. ఎందుకు చేయలే? అప్పనంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం అడ్డమైన స్కీములు పెట్టి స్కాములు చేస్తున్నారు. వెనక కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అన్ని ఒక్కటే అయింది. బతుకమ్మ చీరల కానుంచాలి, చిల్లర పంచాయతీ కాంచాలి చేసిన చిల్లర దందా ఇల్లు. ప్రతి నెల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తలేడు, మా పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తలేడు అని కొట్లాడే పరిస్థితి లేడు. రేవంత్ రెడ్డి మాకు రుణమాఫీ ఇంకా 2 లక్షల పైన చెప్పా, మాకు వీళ్ళకి తెలియని సన్నాసులకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా వేసిండు. ఫిబ్రవరిలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. ఆ రోజు ఎన్నికల కంటే ముందు నేను రైతు భరోసా రిలీజ్ చేస్తా అంటే కేసీఆర్ డ్రామాలు వేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎన్నికలకు 3 రోజుల ముందు వరకు కూడా రైతు బంధు వేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరకు 5,000 రూపాయలు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రైతు భరోసా ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే సంవత్సరంలో ఆయన 2 సార్లు వేసిండు. ఈయన చరిత్ర ఎవరిదంటే కేసీఆర్. ఇప్పుడు అంతేందుకు 23,000 కోట్లు రుణమాఫీ కూడా చేసిండు కదా. ఇప్పుడు ఇంత సన్నాసి ముచ్చట్లు చెప్పకపోతే నువ్వు ఆగస్టులో వేయాల్సిన దాన్ని డిసెంబర్ వరకు ఎందుకు వేయలేవు చెప్పాలి కదా తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ అంతా గొప్పలు చెప్పుకుంటున్నాడు. నువ్వు ఆగస్టు మంత్, సెప్టెంబర్ మంత్ లోపు నువ్వు క్లియర్ చేయాల్సినటువంటి రైతు బంధుని నువ్వు డిసెంబర్ వరకు ఎలక్షన్ వరకు ఎందుకు తీసుకొని వచ్చినావు? నీవు ఇవ్వలేవు. నీవు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాడు? ఒక రైతు బంధు ఇవ్వలేదు అంటారు. అరే రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది, ఈ రోజుకి ఇది 2వ సారి వేస్తున్నాడు. జనవరి వేసిన కొంతమంది కూడా ఏం చేసిండు తెలుసా? కొందరికి వేసిండు, తక్కువ ఉన్న వాళ్ళకి ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ దాన్ని 10 సంవత్సరాలు గడిస్తే ఒక్కడికి కూడా 25,000కు నానా తంటాల వాళ్ళు 10 ఏళ్ళు నెట్టుకొని వచ్చాడు. 10 ఏళ్ళు నెట్టుకొని వస్తే కూడా నీవు చేయనటువంటి చరిత్ర నీది. ఇన్ని అప్పులు, సుమారుగా 7 లక్షల కోట్ల అప్పులు, నీ దళిద్రుడు నీవు చేసినటువంటి 2 లక్షల కోట్ల అన్ని కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్స్, ఉద్యోగ రిటైర్మెంట్, ఉద్యోగుల జీతాల కానుంచాలి. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా కూడా ఈరోజు ఆయన నిబద్ధతతోని సుమారుగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేసిండు. సుమారుగా 20,000 కోట్ల రూపాయల వాళ్ళ రైతుల అకౌంట్లో వేసిండు. ఈరోజు ప్రతి ఒక్కటి అడ్మినిస్ట్రేషన్ 20,000 కోట్ల వడ్డీ కడుతున్నామంటే 70,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ కట్టిండు. ఎన్ని పథకాలు చేయొచ్చు చెప్పు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ అంత కలిస్తే కూడా 23,000 కోట్లే. అంటే ఇంత పుణ్యానికి పోయింది వీడు చేసిన పనికి మళ్ళీ పాపానికి. 1,00,000 కోట్లు ఒక కాళేశ్వరం మీదే పోయింది. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం.